మరో బ్రేకింగ్ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదురుతున్నాయి. రెండో విడత చర్చలపై స్పష్టత లేకుండా సందిగ్ధ పరిస్థితి నెలకొంది. నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. తమకు ఎలాంటి చర్చల ప్రణాళికలే లేవని స్పష్టం చేసింది. ఇక హార్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నిర్బంధాన్ని తొలగిస్తేనే చర్చలకు సిద్ధమని ఇరాన్ కండిషన్ పెట్టింది. మరోవైపు ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదురుతున్నాయి. రెండో విడత చర్చలపై స్పష్టత లేకుండా సందిగ్ధ పరిస్థితి నెలకొంది. నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ఇరాన్ ఖండించింది. తమకు ఎలాంటి చర్చల ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. అలాగే హార్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నిర్బంధాన్ని తొలగిస్తేనే చర్చలకు సిద్ధమని ఇరాన్ కండిషన్ పెట్టింది. మరోవైపు ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పని ట్రంప్ హెచ్చరించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.